భారతదేశంలోనే మొట్టమొదటి జీనోమ్ ఎడిటెడ్ రైస్ వెరైటీస్ రిలీజ్ అయ్యాయి. యూనియన్ మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ మినిస్టర్ గారు రీసెంట్గా 2 జీనోమ్ ఎడిటెడ్ రైస్ వెరైటీస్ రిలీజ్ చేశారు. ఒకదాని పేరు డిఆర్ఆర్ రైస్ 100. డిఆర్ఆర్ రైస్ 100 పేరు కమల, మరియు పూసా డిఎస్టీ రైస్ 1. ఈ 2 వెరైటీస్ లాంచ్ చేశారనమాట. రైస్ ఉత్పత్తి ఏదైతే మనం వరి ఉత్పత్తి ఉందో అది పెంచడానికి, దాంతోపాటు డ్రాట్ అండ్ సాలినిటీ టాలరెన్స్ అనమాట. ఎంతటి ఉప్పు వాతావరణం అయినా సరే, క్షామం కరువు వాతావరణం అయినా సరే పండే విధంగా ఈ వెరైటీస్ తయారు చేశారంట. సైంటిస్టులు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ హైదరాబాద్ వీళ్ళిద్దరూ కలిసి డిఆర్ఆర్ రైస్ 100 కమలా వెరైటీ సాంబా మసూరి రైస్ని అడ్వాన్స్డ్ వర్షన్ అనమాట, బీపీటీ 5204 అంటాం, దీన్ని ఎడిట్ చేసి ఫైనల్గా డిఆర్ఆర్ రైస్ 100 కమలాని సృష్టించారనమాట. ఆ తర్వాత ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మరియు ఐఏఆర్ఐ ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ న్యూఢిల్లీ వీళ్ళు కలిసి డిఎస్టీ రైస్ 1 వెరైటీ బేస్డ్ ఆన్ కాటన్ దొర సన్నాలు, వాటినే MTU 1010 అంటాం, వీటిని బేస్ చేసుకుని పూసా డిఎస్టీ రైస్ 1ని తయారు చేశారనమాట. ఇవి 2 కూడా ప్రపంచంలోనే మొట్టమొదటి జీన్ ఎడిటెడ్ రైస్ వెరైటీస్ అనమాట. దీంతో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. ముఖ్యంగా హై ఈల్డ్ ఉత్పత్తి పెంచడం, అదేవిధంగా గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఏదైతే కర్బన ఉద్గారాలు ఉన్నాయో వాటిని తగ్గించడం, ఇవన్నీ జరుగుతాయంట ఈ రైస్ వెరైటీస్తో. ఈ విధంగా గవర్నమెంట్ సోర్సెస్ కూడా చెప్తున్నాయి అన్నమాట. అయితే జిఎంకి జీన్ ఎడిటింగ్కి తేడా ఏంటి? జెనెటిక్ మోడిఫికేషన్ అంటే ఫారెన్ డిఎన్ఏ ప్రవేశపెడతారనమాట. ఇక్కడ జీన్ ఎడిటింగ్లో ఫారెన్ డిఎన్ఏ అనేది ప్రవేశపెట్టరనమాట. నో ఫారెన్ డిఎన్ఏ హ్యాస్ బీన్ యాడెడ్ ఇన్ ద జీనోమ్. ఎటువంటి ఫారెన్ డిఎన్ఏ ఈ జీనోమ్లో యాడ్ చేయాలన్నమాట. ఇండియాస్ ఫస్ట్ జీనోమ్ ఎడిటెడ్ రైస్ వెరైటీస్ డిఆర్ఆర్ రైస్ 100 కమల మరియు పూసా డిఎస్టీ రైస్ 1 ఈ 2 కూడా క్రిస్పర్ కాస్ టెక్నాలజీతో, అంటే జీన్ ఎడిటింగ్ టెక్నాలజీతో ఈ 2 కూడా సృష్టించారనమాట. సో దాంతో ఇండియా అనేది మొట్టమొదటి దేశం, వరల్డ్లోనే జీనోమ్ ఎడిటెడ్ రైస్ వెరైటీస్ సృష్టించిన దేశం భారతదేశం అయిందనమాట. దీనివల్ల క్లైమేట్ అడాప్టబిలిటీ, ఉత్పత్తి పెరగటం, అదేవిధంగా వాటర్ కన్జర్వేషన్ అంటే తక్కువ నీటితో కూడా మనం ఎక్కువ పంట పండించవచ్చు అనమాట. ముఖ్యంగా డిఆర్ఆర్ రైస్ 100 కమలా వెరైటీ అనేది సాంబా మసూరి రైస్ నుంచి దీన్ని స్పెషల్గా దీన్ని ఎడిట్ చేసి చేశారనమాట. దీనివల్ల డ్రాట్ రెసిస్టెన్స్ అంటే కరువు కాలంలో కూడా పండించుకోవచ్చు, ఎటువంటి సాలినిటీ పరిస్థితులు ఉన్నా సరే, క్లైమేట్ స్ట్రెస్ ఉన్నా సరే పండించుకోవచ్చు అనమాట. దాదాపు పాత వెరైటీ కంటే కొత్త వెరైటీ, ఈ జెనెటికల్ ఎడిటెడ్ వెరైటీ అనేది ఏదైతే డిఆర్ఆర్ రైస్ 100 కమలా ఉందో 19% 19% ఈల్డ్ ఇంక్రీజ్, అదేవిధంగా 20% గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ తగ్గిస్తాయంట. అంటే పంట ఉత్పత్తి 19% పెరుగుద్ది, అదేవిధంగా ఉద్గారాల తీవ్రత 20% తగ్గుద్దంట. దాంతోపాటు ఇరిగేషన్ వాటర్లో 7,500 మిలియన్ క్యూబిక్ మీటర్స్ని సేవ్ చేయొచ్చంట. ఇదంతా కూడా ఈ కొత్త జీన్ ఎడిటెడ్ రైస్ వెరైటీ ద్వారా అనమాట. ముఖ్యంగా ఈ క్రిస్పర్ కాస్ టెక్నాలజీ వాడి, అంటే జీన్ ఎడిటెడ్ టెక్నాలజీ వాడి, ఎటువంటి ఫారెన్ డిఎన్ఏ ఇన్వాల్వ్ కాకుండా జీన్ ఎడిటెడ్ టెక్నాలజీ వాడారనమాట. అంటే ఎటువంటి ఫారెన్ జెనెటిక్ మెటీరియల్ ప్లాంట్లో ఇండ్యూస్ చేయలేదు, కేవలం ఎడిటింగ్ టెక్నాలజీ మాత్రమే వాడారు, క్రిస్పర్ కాస్ టెక్నాలజీ మాత్రమే వాడారనమాట. గవర్నమెంట్ సోర్సెస్ ప్రకారం ఈ జీనోమ్ ఎడిటింగ్ టెక్నాలజీలో కొన్ని టెక్నిక్స్ వాడారు, అదే SDN1 SDN2 ఈ 2 టైప్స్ కూడా, ఈ 2 టెక్నిక్స్ కూడా ఇండియన్ బయోసేఫ్టీ రెగ్యులేషన్స్ ప్రకారమే వాడారని చెప్పి గవర్నమెంట్ చెప్తుందన్నమాట. సో ఇది కనుక కరెక్ట్ అయితే ఈ రైస్ వెరైటీస్ ఇంకా ఎక్కువగా మనం చేయగలిగితే, ఆల్రెడీ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ పల్సెస్ ఆయిల్ సీడ్స్లో కూడా జీనోమ్ ఎడిటింగ్ టెక్నాలజీ అనేది ఇంట్రడ్యూస్ చేస్తుందన్నమాట. ఇది కనుక చేయగలిగితే భారతదేశంలో సస్టైనబుల్ అగ్రికల్చర్, సుస్థిర వ్యవసాయం మరియు భారతదేశం వికసిత్ భారత్ వైపు, ఎందుకంటే అందరికీ ఆహారం పెడితేనే మనం వికసిత్ భారత్ వైపు వెళ్తాం కాబట్టి ఖచ్చితంగా మనం ముందుకెళ్ళే అవకాశం ఉంది. ముఖ్యంగా పాత బడ్జెట్ 2023-24 బడ్జెట్లో 500 కోట్ల రూపాయలు భారత ప్రభుత్వం జీనోమ్ ఎడిటింగ్కి కేటాయించిందనమాట. అదేవిధంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఆల్రెడీ చాలా పంటల్లో జీనోమ్ ఎడిటింగ్ టెక్నాలజీని రీసెర్చ్ చేస్తుంది, ముఖ్యంగా ఆయిల్ సీడ్స్ కావచ్చు, పల్సెస్ కావచ్చు, ఇలా చాలా పంటల్లో. అయితే ఈ జీనోమ్ ఎడిటెడ్ రైస్ వెరైటీస్ గురించి చాలామంది, ముఖ్యంగా చాలామంది సైంటిస్టులు కంగారు వ్యక్తం చేస్తున్నారు. బయోసేఫ్టీ కన్సర్న్స్ ఉన్నాయి దీనిలో, హ్యూమన్ హెల్త్, ఎనిమల్ హెల్త్, ఎన్విరాన్మెంటల్ హెల్త్ వీటన్నిటికీ ఇది డ్యామేజ్ చేస్తేమో. అదేవిధంగా ఫారిన్ డిఎన్ఏ దీనిలో ఇంట్రడ్యూస్ చేయకపోయినా సరే దీనివల్ల, అంటే ఈ జీన్ ఎడిటింగ్ వల్ల జెనెటిక్ ఎర్రర్స్ రావచ్చు,
జెనెటిక్ చేంజెస్ రావచ్చు లేదా అన్ఇంటెండెడ్ మ్యూటేషన్స్ రావచ్చు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారనమాట. అంతేకాదు సీడ్ సోవర్నిటీ అంటే రైతులకి సీడ్స్, వాళ్ళ యొక్క వంగడాలు, వాళ్ళ యొక్క సీడ్స్, వాళ్ళ హక్కులు ఉంటాయి. సో ఇప్పుడు ఈ కొత్త రైస్ వెరైటీస్లో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కనుక వస్తే కనుక ఈ ఓనర్షిప్ ఎవరికి వెళ్తుంది? కంపెనీస్కి వెళ్తుందా? రైతులకు ఏమాత్రం దీనిలో లాభం వస్తుంది? దీని మీద కూడా ప్రభుత్వం ఇమ్మీడియట్గా ట్రాన్స్పరెంట్గా ఉండాలని చెప్పి చాలామంది ఐపీఆర్ యాక్టివిస్టులు, అంటే ఎవరైతే రైతుల హక్కుల కోసం పోరాడతారో, ఐపీఆర్కి అంటే ప్రతి దానిలో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ప్రతి దానిలో పేటెంట్స్కి వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారన్నమాట. సో ప్రభుత్వం వీటన్నిటికి కూడా సమాధానం చెప్తూ ఈ కొత్త రైస్ వెరైటీస్ని కేవలం రైస్లోనే కాదు, జీనోమ్ ఎడిటింగ్ క్రాప్స్ కానీ, అంటే రకరకాల క్రాప్స్, అది పల్సెస్, సాయిల్ సీడ్స్ ఏదైనా కావచ్చు, దానిలో ఇంకా భారతదేశం దూసుకుపోవాలి సుస్థిర వ్యవసాయం వైపు.